ఆయన అనారోగ్యంగా పాలైపోయిన కూడా ఎండల్లో తిరిగి అనారోగ్య పాలైపోయాడు. ఒక్కొక్క సమయంలో మా టీం అంతా అన్న ఎందుకన్నా వెనక్కి వెళ్ళిపోదాం, మన సహకారం చేసేవాళ్ళు కూడా లేరు, ఎందుకని పాదయాత్ర, దీనివల్ల ప్రజలే మన క్రైస్తవ సమాజం కోసం మీరు పోరాడుతుంటే క్రైస్తవులే ప్లస్ ఇతరులు కూడా మిమ్మల్ని బాగా నష్టపరిచే విధంగా విమర్శించే విధంగా చేస్తుంటే, అదే ప్రజల కోసం మీరు పాటుపడుతుంటే, అదే ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది పడుతుంటే దీనికోసం అన్న చేసేది, ఈ ప్రజలంతా ఇలాగే ఉంటారన్నా. ఎందుకనంటే ఒకటే చెప్పాడు ఆయన, నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, ప్రజల కోసం పనిచేస్తా, ప్రజల సమస్యల మీద పనిచేస్తా. ఇక్కడున్న స్థితిగతులు చూసా, ఇక్కడ పేద ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, తిండి లేక, రహదారులు లేక, డ్రైనేజీలు లేక, బాత్రూమ్ లేక, కనీసం ఇటువంటి పరిస్థితులు చూసి ఆయనకు ఒక బాధ అనిపించి ఈ తీర్మానం చేయడం జరిగింది. ఒకటే అంటున్నాడు, ఎప్పుడు కూడా ఒకటే మాట అంటాడు, తిండి ఉన్నా లేకపోయినా, మన దగ్గర డబ్బున్నా లేకపోయినా మనం ప్రజల కోసమే పనిచేయాలా, ప్రజల శ్రేయస్ కోసమే ఉండాలా, నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పాటుపడతానా, ఇదే మాట చెప్పుకుని ఇప్పటి వరకు కూడా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి. ఈరోజు ఈ గ్రామాలన్నీ కూడా పాదయాత్ర చేసిన తర్వాత వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకుని ఏ నాయకుడు వెళ్తాడండి, ఏ ఎమ్మెల్యే వ్యక్తి వెళ్తారు అక్కడికి ఈ సమస్యలు ఎలాగున్నాయని. అది ఉచితంగా ఈ వ్యక్తి ఖర్చు లేకుండా ప్రజలకు ఇబ్బంది పడకుండా వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తుంటే బెదిరింపు చేస్తారా, బెదిరింపు కాల్ చేస్తారా, ఇబ్బంది పెడతారా? అది ఎంతవరకు న్యాయం ఒకసారి మీరే ఆలోచించండి. ₹1 లేకుండా ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మా టీంకి తెలుసు. కావాలంటే సపోర్ట్ చేయండి. అరే క్రైస్తవ సమాజం కోసం, ప్రజల కోసం ఇంత కష్టపడుతున్నాడే, అతనికి మనం సపోర్ట్ చేస్తే ప్రజలకు మరింతగా చేరువయ్యి ప్రజా సమస్యల కోసం పరిష్కరిస్తాడు అని సపోర్ట్ చేయండి. అంతేగా నిందించకండి, వెనక తొయ్యకండి. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి నాయకుడు ముందు భవిష్యత్ తరాలకి చాలా అవసరం. ఆనాడు మన్యంలో పుట్టిన సీతారామరాజు ఉన్నాడు, తర్వాత మర్రి కామరాజు ఉన్నాడు, మళ్ళీ మరొకడు పుట్టాడు అటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి అభినయదర్శి మహారాజు అనే వ్యక్తి, ఇలాంటి వాడు చాలా రేరుకుంటారు నాయకుల్లో. ఇలాంటి వ్యక్తిని బాగా ఆదరించండి, నాయకుడిగా ముందుకు తీసుకెళ్ళండి. మీరు సపోర్ట్ చేస్తారు ఆశిస్తూ ఈ బెదిరింపు కాల్స్కి మేము భయపడం. ఒరే పిరిగివాడా జూబిరాజు, 2 కలర్లో ఒకటి పెట్టుకుని అకౌంట్లో ఒకటి పెట్టుకుని మమ్మల్ని భయపెట్టొద్దు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా కూడా అభినయదర్శిని గారిని టచ్ చేసే దమ్ము నీకు లేదు.